రంపలో పోలింగ్కు సర్వం సిద్ధం. అతి సమస్యాత్మక ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా ఈవీఎంల తరలింపు. సమస్యాత్మక కేంద్రాలలో గట్టి నిఘా. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్ట్ కెమెరాలు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఎన్నికలు. రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 399 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 200 కేంద్రాలు సమస్యాత్మకమే. నియోజకవర్గంలో 2,77,317 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సామాగ్రిని, సిబ్బందిని తరలించేందుకు గాను ఎన్నికల అధికారులు 73 రూట్లుగా విభజించారు. ఆ మేరకు 86 బస్సులు, 79 జీవులను వినియోగంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్ట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే రంపచోడవరం నియోజకవర్గం ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు ఆనుకొని ఉండడంతో మావోయిస్టుల నుండి ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను ఇప్పటికే సరిహద్దులను మూసివేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామాగ్రితో చేరుకున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందిని సమీప సురక్షిత ప్రాంతాల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అల్లిగూడెం, పేగ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని పోలీస్ అవుట్ పోస్టుకు తరలించారు. పేగ సిబ్బందిని పోలింగ్ ముందు అక్కడి నుండి పేగ కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏడుగుర్రాలపల్లికి చెందిన పోలింగ్ సిబ్బందిని ఏడుగుర్రాలపల్లి అవుట్ పోలీస్ స్టేషన్లో బస ఏర్పాటు చేశారు. మరోవైపు చిడుమూరు, సింగనగూడెం, తుమ్మల, సరివెల, బొడ్డుగూడెంకు చెందిన పోలింగ్ సిబ్బందిని భద్రతా కారణాల దృష్ట్యా చింతూరులోనే నిలిపివేశారు. ఇది ఇలా ఉంటే రంపచోడవరం మన్యంలో మొట్టమొదటిసారిగా అధికారులు ఎన్నికల విధుల నిర్వహణకు హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. అతి సమస్యాత్మక కేంద్రాలైన వైరామవరం మండలంలోని గుర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుర్తేడు, పాతకోట పోలింగ్ కేంద్రాల నుండి ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు హెలికాప్టర్ను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అండ్ ఈవీఎంస్ ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ మనం 86 బస్సెస్ అండ్ 20 బొలెరోస్ సంబంధించి వేరే 11 మండలికి సంబంధించిన వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అరకు, పాడేరు అండ్ మన రంపచోడవరం నుంచి సంబంధించిన పిఓస్, ఏపీఓస్ అండ్ ఓపీఓస్ ఈరోజు సుమారు ఒక 3,000 మంది హాజరవడం జరిగింది. 2,400 మంది మన సిబ్బంది అండ్ రిజర్వ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. వీళ్ళ నుంచి ఎవరెవరికైతే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కొంచెం కన్సిడరేషన్ చేసుకొని రిజర్వ్ నుంచి స్టాఫ్ ని రీప్లేస్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ లంచెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. లంచ్ అంతా కూడా ప్యాక్డ్ లంచ్ బస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దే హ్యావ్ టు అప్డేట్, ఇక్కడ నుంచి డిస్పాచ్ అయినట్టు అక్కడ రీచ్ అయిన తర్వాత కూడా దే హ్యావ్ టు అప్డేట్. అండ్ రేపు మా పోల్ కి జరగడానికి కావాల్సిన సంబంధిత అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ రోజు నైట్ చేసుకొని రేపు మార్నింగ్ 5:30 కల్లా వీళ్ళు మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మేము అప్డేట్ చేయాలి. సో ఈ విధంగా రేపు 7 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పోల్ ఉండబోతుంది. ఎవరైతే మన ఓటర్స్ ఉన్నారో, మన నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు 7 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.